ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా దినదినము దేవుని వాక్యమునందు ఆసక్తులు కలవారే ఆయన వాక్యం ద్వారా ఎంతో ఆదరణను పొందుకొంచున్నారని నేను నమ్ముచున్నాను. చూడండి, మనం చాలాసార్లు అనేకమైన సమస్యల వలన మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు ఆదరించేవారు లేరు అని అనుకుంటూ ఉంటాం కదా. మరికొన్ని సమయంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎన్నో ఆపదలు, ఎంతో మనము అవమానకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, మనల్ని ఆదరించేవారు లేరు, మనం ఎక్కడి నుంచి సహాయం తీసుకోవాలి అని భయపడుతూ ఉంటాం కదా. మంచిదే, క్రైస్తవునికి శ్రమలు రావడం ఎంతో మంచిది. ఎందుకంటే ప్రతి సమస్యల నుంచి ఆయన విడిపించి గొప్ప జయమునిచ్చింది కదా. ఆమెన్, హల్లెలూయా. సమస్య చూసి ఈ రోజున నీకు కలిగిన అస్వస్థతను కానీ, ఈ రోజున నీకు కలిగిన అపజయాలు, అపజయము మీద అపజయము, కృంగుబాటు మీద కృంగుబాటుని నువ్వు చూసి ఎంతో వేదన చెందుతూ ఉంటావు కదా. ఈ సమయంలో నన్ను ఎవరు రక్షించగలరు, ఈ సమయంలో నన్ను ఎవరు విడిపించగలరు అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా. ఈ సమస్యల్లో నేను పడిపోయాను, నన్ను రక్షించేవారు లేరు, ఈ శోధన నా మీదకు వస్తుంది, నన్ను విడిపించేవారు లేరు అని అనుకుంటారు కదా. ఆ పరిస్థితిని చూసి భయపడుతూ ఉంటారు. అయితే మోషే కాలంలో కూడా మరి మోషే ఐగుప్తు నుంచి వారిని తీసుకొని కనాను దేశంనకు ప్రయాణమైనప్పుడు అక్కడ వారు ఎర్ర సముద్రంని చూసి వారు అనుకుంటారు కదా, అక్కడ ఉన్న సముద్రంలో వారిని పడవేయటకు మోషే తీసుకువెళ్ళారని గొణుకుతూ ఉంటారు కదా. చూడండి, మోషే గమనించినట్లయితే వారందరూ కూడా వారి పరిస్థితిని బట్టి వారు కలిగి ఉన్న శోధనను వారు చూస్తున్నారు, కానీ వారిని విడిపించడానికి తీసుకువెళ్ళిన మోషే మాత్రం తన కన్నులను దేవుని వైపు ఎత్తి సంతోషంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఈ ఎర్ర సముద్రం నుంచి తీసుకొని వెళ్ళగలడు, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించగలడు అని వారి కన్నులను ఎత్తి మోషే దేవుని వైపు చూచినట్లుగా మనం చూస్తున్నాం కదా. మీరు చదివినట్లయితే ఎంతో మంచి ఆదరణ ఇచ్చే వాక్య భాగం ఉంటుంది కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, ఎటు పోయినను శ్రమపడుచునను ఇరుకుపడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అలానే మీరు గమనించినట్లయితే ఈ తరుమబడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము అని ఉంటుంది కదా. నిజమే, మన యొక్క సమస్యల్లో, మన యొక్క బాధలో మనం అనుకుంటూ ఉంటాం కదా, మనల్ని విడిపించేవారు లేరేమో, ఆదరణ ఇచ్చేవారు లేరేమో అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఉంటుంది కదా, ఎటు పోయినను శ్రమపడుచున్నను, మనము శ్రమపడుచున్నాను కానీ మనము ఇరికించబడమంట. మీరు గమనించారా, ఆ శ్రమలో మనం ఇరికి ఉండకుండా దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడంట. అలానే మీరు గమనించినట్లయితే తరమబడుచున్నను దిక్కులేని వారము కాము అని ఉంటుంది అక్కడ. మీరు గమనించినట్లయితే చాలామంది వారి యొక్క సమస్యల ద్వారా తరమబడుచు ఉంటారు. అంటే వారికి ఎక్కడ చూసినా అవమానం కలుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఒక అవహేళనైన భావంని వారు అనుభవిస్తూ ఉంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో మనము తరమబడినప్పుడు అక్కడ రాసి ఉంటుంది కదా, గొప్ప ఆదరణ కలిగిన వాక్యము, తరమబడుచున్నను మనము దిక్కులేని వారము కాము అని ఉంటుంది కదా. నిజమే కదా, మనం తరమబడుచున్నాను కానీ దిక్కు లేకుండా అయితే లేము. మనకి దేవుని సహాయం ఉందని మనం గుర్తెరిగి ఉండాలి. మీరు గమనించినట్లయితే అపాయం ఉన్నను ఉపాయం లేకున్న వారము కాము అని ఉంటుంది. మీకు అపాయం కలిగి ఉండొచ్చు, ఈ రోజున ఈ దినమున నీకు అపాయకరమైన వ్యాధి కలిగి ఉండొచ్చు, ఈ దినమున నీకు అపాయకరమైన సమస్యలు నిన్ను వెన్నంటి ఉండొచ్చు, ఈ దినమున నీకు
అపాయకరమైనటువంటి ఎన్నో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు, కానీ ఆ సమస్యలలో నుంచి నిన్ను విడిపించుటకు దేవుడు అంటున్నాడు కదా, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారమై మేము లేము అని ఉంటుంది కదా. దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపించే ఉపాయమును, విడిపించే మార్గమును ఆయన సిద్ధపరిచాడని మీరు నమ్మండి. నిజమే కదా, ఆయన ఎర్ర సముద్రము వెనక ఫరో తరుముచూ ఉంటాడు, ముందున ఎర్ర సముద్రం ఉంది, వారు ఎలా విడిపించుకొని వెళ్ళగలరు మీరు ఆలోచించండి. దేవుడు అక్కడ వారికి మార్గాన్ని కలుగచేశారు. వాళ్ళు గొనుక్కొని ఉండొచ్చు, వారు సమస్యలో ఉండొచ్చు, వారు బాధపడి ఉండొచ్చు, వారు శ్రమను చూసి వారు ఆదరణ లేక దిక్కులేని వారై ఉండొచ్చు, కానీ అక్కడ మీరు గమనించినట్లయితే ఆ సమస్య నుంచి దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి విడిపించిన గొప్ప సాక్ష్యాన్ని మనం విని ఉన్నాం కదా. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? శూన్యములో నుంచి భూమిని కలుగచేసిన వాడు. ఎంత గొప్ప మహాదేవుడు మనకుండగా మనము చింతించుట వలన ఏం చేయగలము? అందుకే రాసి ఉంటుంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, చింతించుకుడి ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అని ఉంటుంది కదా. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే పడద్రోయబడినను నశించు వారము కామని ఉంటుంది. మన సమస్యల వలన మనం పడద్రోయబడి ఉంటాం, మనకి నిరాశ అక్కడ కలిగి ఉంటుంది. మనకి నిరాశలో మనము ఖచ్చితంగా దేవుడు ఉన్నాడా లేడా అని మనము ఆ సమస్యలో పడిపోయిన వారిగా ఉంటాం కదా. అలాంటి సమయంలో మీరు ఈ పత్రికను చదివినట్లయితే గొప్ప ఆదరణను పొందుకుంటారు. ఇది చాలా ఉపయోగకరమైన వాక్య భాగం. ఇది మీ ఆత్మకు ఎంతో రక్షణ ఇచ్చే వాక్యంగా ఉంటుంది. మీరు పడద్రోయబడి ఉన్నారేమో, కానీ ఈ రోజున మీరు సాతాను శోధనలో పడద్రోయబడి ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో. అయితే యేసయ్య మిమ్మల్ని నశించకుండా ఆయన మిమ్మల్ని రక్షించేవాడై ఉన్నాడు. అందుకే కదా ఆయన మరణించి తిరిగి నీ కొరకు లేపబడి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన తప్పకుండా నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు కదా. ఇంత గొప్ప దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఎలా నిరాశపరచగలం కదా. ఆమెన్, హల్లెలూయా. ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా మనం ఎలా ఉండగలము కదా. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ని చదువుతారు, వారు బయటికి వెళ్ళేటప్పుడు బైబిల్ని ఏదో చదివి దేవా మమ్మల్ని రక్షించు, ఆమెన్, హల్లెలూయా అని వెళ్ళిపోతూ ఉంటారు కదా. లేకపోతే వారు బైబిల్ని చదువుతూ ఉంటారు కదా. వారికి అపాయకరమైన దినములు సంభవించినప్పుడు గబగబా బైబిల్ తీసి ఒక అధ్యాయాన్ని తీసి ఆ దేవుడు మాతో మాట్లాడాడు చాలు అని అనుకుంటూ ఉంటారు కదా. లేకపోతే చాలామంది ఈ రోజుల్లో బైబిల్ని ఎలా చదువుతారంటే వారు ఏదో ఒక ఆచారబద్ధకంగా ఏదో ఒక దేవుడు మాకు మేలు చేయాలి, లేకపోతే ఆయన బైబిల్ చదవకపోతే ఎలా ఈ దినము అని చదువుతారు, కానీ హృదయపూర్వకంగా బైబిల్ చదివేవారిగా మనం ఉండాలి. ఈ బైబిల్లో ఎంతో ఆయన మాట ఎలాంటిదంటే నశించే వారిని నశించకుండా చేసే వాక్యం ఇది. ఆయన వాక్యం ఎలాంటిదంటే మనము తరమబడుచునను మనల్ని దిక్కులేని వారిగా చేయకుండా ఉండే వాక్యం ఇది. ఇంత గొప్ప వాక్యాన్ని మనము వినేటప్పుడు, మనం చదివేటప్పుడు ఎంత శ్రద్ధలు కలిగి ఉండాలో కదా. దేవుని వాక్యాన్ని మీరు చదవగలుగుతున్నారా? మీ సమస్యలో చాలామంది మీకు అపాయకరమైన దినములు మీ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే ఈ బైబిల్ని తీసి దేవా ఈ సమస్య నుంచి తప్పించు, దేవా ఈ సమస్య నుంచి తప్పించి అని ప్రార్థన చేసేవారిగా ఉంటారు కదా. మీకు అపాయకరమైన దినములు వచ్చినప్పుడే మీరు అనుకుంటుంటారు కదా, బైబిల్ చదివితే దేవుడు మాకు ఎన్నో కార్యాలు చేస్తారు, ఈ బైబిల్ని చదవాలి అనుకుంటుంటారు కదా. కాదు, మీకు అపాయం రాకముందే మీరు చెడు వ్యసనంలో పడకముందే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి, దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవుణ్ణి బైబిల్ని ఖచ్చితంగా చదివేవారిగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. మీరు చదవగలిగినట్లయితే ఎన్నో గొప్ప వాగ్దానములతో ఆయన మిమ్మల్ని ఈ రోజున ఆదరించేవాడిగా ఉన్నాడు కదా. ఆమెన్, హల్లెలూయా. ఈ వాక్య భాగం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈ క్షణమున మీతో మాట్లాడుచున్నాడు. మిమ్మల్ని తప్పక ఆయన రక్షిస్తాడని, మిమ్మల్ని తప్పక ఆయన విడిపిస్తాడని, మీకు తప్పక ఆయన దిక్కుగా చేసి మిమ్మల్ని ఒక కిరీటంగా చేస్తాడని ఆయన భావిస్తున్నాడు. నేను అనేక సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ ఇచ్చిన వాక్యం అనేక సార్లు నేను సమస్యల్లో, వేదనలో, ఏడ్చిన దుఃఖ దినములో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ వాక్య భాగం ద్వారా ఎంతో బలపరిచాడు, ఎంతో ఆదరించారు. మీరు కూడా ఈ వాక్య భాగాన్ని తప్పక చదివి ఆదరణను పొందుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యములతో దేవుడు మనల్ని
ఆదరిస్తున్నాడు కదా. ఆమెన్, హల్లెలూయా. మనం కూడా ఈ దినమున ప్రార్థిద్దాం, దేవునిలో ఆరాధిద్దాం, ఆయనలో స్తుతిద్దాం. ఆమెన్, హల్లెలూయా. ప్రభా యేసయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా, నశించుచున్న వారిని ప్రభా నీవు వెదికి రక్షించుటకు ప్రభా నీవు మా ముందుకు వచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ దినమున ప్రభా ఎంతో మంది ప్రభా అయ్యా యేసయ్యా మాకెవరు ఆదరణ లేరు, మమ్మల్ని ఎవరు విడిపించుటకు రారు అని ప్రభా వారు నిరాశపడుచున్నారేమో, వారు దుఃఖంలో ఉన్నారేమో, వారు వేదనలో నలిగి ఉన్నారేమో. కానీ ప్రభా ఇదిగో ప్రభా మీరు వారితో మాట్లాడండి ప్రభా. వారి ప్రతి సమస్య నుంచి వారిని మీరు విడిపింపును కలుగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వారికి నీవు ప్రభా ఆదరణగా ఉండండి ప్రభా. వారికి మీరు ప్రభా గొప్ప కార్యములను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీవు గొప్ప దేవుడివే ప్రభా. వారికి ప్రభా నెమ్మదిని, శాంతిని కలుగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ దినమున ప్రభా మేము ప్రభా అపాయకరమైన పరిస్థితిలో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు అపాయకరమైన స్థితిలో ప్రభా వారు తప్పించుకునే మార్గము లేక ప్రభా ఎక్కడ మాకు మార్గము దొరుకుతుందా అని ప్రభా వారు యోచిస్తున్నారేమో, మనుషుల సహాయం కోరుకుంటున్నారేమో. కానీ ప్రభా నీవు గొప్ప దేవుడివై ఉన్నావు కదా ప్రభా. వారిని మీరు విడిపించండి, వారి సమస్యల నుంచి మీరు వారిని ప్రభా యేసయ్యా మీరే ప్రభా వారికి ప్రభా వారి సమస్యల నుంచి వారిని మీరు విడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు. వారికి గొప్ప ఆదరణను కలుగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా వారు ప్రభా కుటుంబంలో ప్రభా ఐక్యత, సమాధానము, నెమ్మది లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా భార్యాభర్తలు ప్రభా అనుక్షణము ప్రభా వారు శోధనలతో నింపబడి ప్రభా వారి కుటుంబాలను ప్రభా కట్టుకొనలేక ప్రభా అనేకమైన అలజడులతో బాధించబడుచున్న బిడల గురించి ఈ క్షణం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. ఆ బిడ్డల్ని మీరే ప్రభా అయ్యా యేసయ్యా వారితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు తరమబడుచున్నను దిక్కులేని వారు కాదని వారితో మీరు మాట్లాడండి ప్రభా. మీ చేయి వారిని ప్రభా విమోచించుటకు ప్రభా అయ్యా యేసయ్యా వారికి తోడుగా ఉన్నదని ప్రభా వారితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు విమోచించే దేవుడివి, నమ్మదగిన దేవుడివి, ఎంతైనా గొప్ప దేవుడు అని ప్రభా వారికి తెలియపరచండి ప్రభా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడు అని ప్రభా వారికి ప్రభా అయ్యా యేసయ్యా గొప్ప సాక్ష్యములతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా పమును వెలించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్, నా దీపమును వెలించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో విడువక నన్ను ఎడబాయని దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలము
ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా. ఉన్నత మార్గంలో ప్రభా నీవు నిలబెట్టే దేవుడు ప్రభా. ఈ రోజున ప్రభా ఎవరైతే ప్రభా అయ్యా యేసయ్య నాశనకరమైన మార్గంలో వెలుచున్నారో ప్రభా, ఆ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా వారు నాశనకరమైన మార్గంలో వెళ్ళినను వారిని నశింపకుండా ప్రభా నీవు పట్టుకునే గొప్ప దేవుడివై ఉన్నావు ప్రభా. వారికి నిజమైన దేవుడివి నీవే అని ప్రభా కనపరుచుకునే దేవుడివై ఉన్నావు. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో ప్రభా బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా యేసయ్య బిడల ప్రభా అయ్యా యేసయ్య దేవునికి దూరంగా వెళుచున్నారేమో కానీ ప్రభా, దేవునికి దూరముగా ప్రభా ఈ లోకమైన వ్యర్థమైన కార్యముల గురించి ప్రభా వారు పరిగెడుచున్నారేమో కానీ ప్రభా ఆ బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ బిడల యొక్క మార్గములను ప్రభా మీరు నిర్దేశించండి ప్రభా. ఆ బిడల యొక్క మార్గములను ప్రభా మీరు ప్రభా కట్టండి ప్రభా. ఆ బిడ్డల యొక్క మార్గంలోని ప్రభా మీరు మంచి త్రోవల్లో వెళ్ళుటకు సహాయపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారికి నీవు మంచి కాపరివై ప్రభా, వారికి నీవు మంచిగా ప్రభా వారికి ప్రభా ఉపదేశించండి ప్రభా. వారు ఏ మార్గంలో వెళ్ళాలో ప్రభా వారికి మీరు ఉపదేశించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్య వివేకము కలిగే ప్రభా వారు దేవుని స్వరమును వినుటకు సహాయపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా గొప్ప దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రభా యేసయ్య ఈ దినమును నేను ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించి స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా యేసయ్య ఎందరైతే ప్రభా అయ్యా యేసయ్య సమస్యల వలన ప్రభా దిక్కు చోసని స్థితిలో ఉన్నారేమో కానీ ప్రభా వారిని మీరు జ్ఞాపకం కొనండి ప్రభా. వారి దిక్కు తోచని స్థితిలో నుంచి ప్రభా వారిని మీరు విడిపింపును దయచేయండి ప్రభా. వారి పరిస్థితులను మీరు మార్చండి ప్రభా. నీవే వారికి ఆదరణ కర్తవై ప్రభా వారికి ఆదరణను కలిగించండి ప్రభా. నెమ్మదిని కలిగించండి ప్రభా. నీవు సహాయపరచండి ప్రభా బిడల ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా యేసయ్య ఆ బిడలతో మీరు మాట్లాడండి, ఆ బిడలను మీరు దర్శించండి. ఆ బిడలను ప్రభా మీరే ప్రభా అయ్యా యేసయ్య వారికి కావలసిన ప్రతి ఒక్క ప్రభా అయ్యా యేసయ్య అవసరాన్ని మీరు తీర్చండి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. వారికి కావలసినటువంటి ప్రభా ప్రతి ఒక్క సమస్యను మీరు తీర్చివేయండి ప్రభా. యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్య ఎవరైతే ప్రభా సమస్యల్లో ప్రభా ఇరుక్కున ఉన్నారో ప్రభా ఆ బిడలతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యో మేము ఈ సమస్యలో ఇరుక్కొని పోయాం, ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరని ప్రభా వారి ప్రభా తలంచుచున్నారేమో. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ బిడ్డలతో ప్రభా మీరు దర్శించండి ప్రభా. వారి సమస్యల నుంచి మీరు వారిని విడిపింపును కలుగ చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ దినమున ప్రభా మీరు వారితో మాట్లాడండి ప్రభా. ఈ దినమున ప్రభా మీరు వారిని దర్శించండి ప్రభా. ఈ దినమున ప్రభా మీరు వారితో ప్రభా అయ్యా వారి చేయిని పట్టుకోనండి ప్రభా. వారి సమస్యల నుంచి వారిని విడిపింపును ప్రభా జరిగించండి ప్రభా. వారి కుటుంబాలను నీవు కట్టండి ప్రభా. అయ్యా యేసయ్య ఈ దినమున ప్రభా ఎవరైతే ప్రభా నలిగిన హృదయంతో ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నారేమో కానీ ప్రభా విరిగి నలిగిన హృదయంతో ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నారేమో కానీ ప్రభా ఆ బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. వారి విరిగి నలిగిన హృదయములతో మీరు మాట్లాడండి ప్రభా. వారికి గొప్ప ఆదరణను కలుగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. వారికి ఆదరణ కర్తవలే ఉండండి ప్రభా. వారికి ప్రభా యేసయ్య నీవే ప్రభా తండ్రివై తల్లివై ప్రభా అయ్యా యేసయ్య వారిని నీవు ఆదరించండి ప్రభా. అయ్యా యేసయ్య నీకు స్తోత్రాలు. వారు మోసపోయిన స్థితిలో ఉన్నారేమో కానీ ప్రభా అయ్యా యేసయ్య వారిని ప్రభా నీవు ప్రభా అయ్యా యేసయ్య విడిపింపును జరిగించండి ప్రభా. వారిలో ప్రభా నెమ్మదిని కలిగచేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఎందరైతే ప్రభా సమాధానము లేక ఉన్నారో ప్రభా ఆ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. సమాధానము లేని బిడ్డలతో నీవు మాట్లాడండి ప్రభా. ఈ దినమున మీరు వెళ్ళండి ప్రభా. వారికి సమాధానాన్ని కలుగచేయండి ప్రభా. సమాధానమైన స్థితిగతులను కలుగచేయండి ప్రభా. ఇదిగో ప్రభా సమాధానమైన గృహములో ప్రభా నీవు ఉంటానని చెప్తున్నావు కదా ప్రభా. వారికి సమాధాన శక్తిని మీరు దయచేయండి ప్రభా. నీ కృపలతో వారిని బలపరచండి ప్రభా. నీ కృపలతో వారిని ఆదరించండి ప్రభా. దేవుని కృపని పొందుకునే స్థితిని వారికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. వారికి సమాధానకరమైన పరిస్థితిని ఆ బిడ్డలకి దయచేయండి ప్రభా. సమాధానకరమైన స్థితి
స్థితిగతులు వారికి మీరు దయచేయండి ప్రభా. వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యములను వారికి జరిగించండి ప్రభా. అయ్యా యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా పగిలిపోయిన కుండను ఎవరైనా ప్రభా సరిచేసి దాన్ని ప్రభా మంచిగా చూపించగలరా ప్రభా? అది వెక్కిరించబడుచున్నది కదా ప్రభా. ఈ దినములో ప్రభా యేసయ్య పగిలిన కుండ వంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభా. వారిని ప్రభా ఒక మంచి పాత్రగా ప్రభా, ఒక మంచి ప్రభా అద్భుతమైన రీతిగా ప్రభా వారిని మీరు మలచండి ప్రభా. వారి జీవితాలను ప్రభా మీరు మలచండి ప్రభా. వారి జీవితాలు ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. వారి జీవితాలు ప్రభా మా జీవితం ఇక్కడికే, ఇక ఈ జీవితం ఇంతే, ఇక్కడికే మా జీవితం ఆపివేయబడిందని ప్రభా వారి సమస్యలో నిరాశపడి ఉన్నారేమో కానీ ప్రభా ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ జీవితంలో ఎన్ని పోరాటాలు ఉన్నాను కానీ ప్రభా విజయము ప్రభా అది దేవుని వల్ల వస్తుంది అని వారికి తెలియపరచండి ప్రభా. నీవు తప్పక ప్రభా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడివే ఉన్నావు ప్రభా. నీవు నమ్మదగిన దేవుడివై ఉన్నావు ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. వారికి గొప్ప విజయాన్ని వారి జీవితంలో కలిగించండి ప్రభా. ఎన్నిసార్లు వారు ప్రభా ప్రయత్నించను ప్రభా. ప్రతి పరిస్థితుల్లో వారు అపజయాలను ఎదుర్కొంటున్నారేమో కానీ ప్రభా ప్రతి సమయంలో వారు అపజయాన్ని పొందుకొంటున్నారేమో కానీ ప్రభా యేసయ్య వారి జయమును పొందలేకపోతున్నారేమో కానీ ప్రభా వారి పరిస్థితులు మీరు మార్చండి ప్రభా. వారి పరిస్థితులు చూసి వెక్కిరించిన వారే ఉన్నారేమో, అవమానపరిచిన వారే ఉన్నారేమో కానీ ప్రభా మీరు వారి పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రభా వాటిని బాగుపరచండి. మీరు వారి పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రభా వాటిని మీరు ప్రభా యేసయ్య ఎంతటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను ప్రభా, వారి ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను కానీ ప్రభా ఈ క్షణమును నీవు వెళ్ళండి ప్రభా. ఈ క్షణమున వారిని ప్రభా మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ బిడ్డలకి ప్రభా గొప్ప ఆదరణను కలిగి చేయండి ప్రభా. గొప్ప నెమ్మదిని కలిగి చేయండి ప్రభా. వారికి ప్రభా మీరు గొప్ప ఆదరణ కర్తవై ప్రభా వారితో మీరు మాట్లాడి ప్రభా వారికి మీరు చేయని అందించండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నీవు మా కోసం ప్రభా ప్రాణమును పెట్టి ప్రభా మరణమును పొంది ప్రభా మాతో పాటు ప్రభా రక్త పాలి భాగస్థుడు అయ్యావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. మాలో ఉన్న అనారోగ్యమును తీసివేయటకు, మాలో ఉన్న చింతను తీసివేయటకు, ఇదిగో ప్రభా మాలో ఉన్న దుఃఖమును మాన్పివేయటానికి ప్రభా నువ్వు మనుష్యుని పోలిన వాడివై జన్మించినావు ప్రభా. అయ్యా ఎంత గొప్ప మనసు ప్రభా నీది అయ్యా యేసయ్య. మాలో ఉన్నటువంటి ప్రభా ప్రతి విషయాన్ని ప్రభా తీసివేయటకు ప్రభా నీవు ప్రభా రక్త పాలి భాగస్థుడివై జన్మించినావు ప్రభా. నీకు స్తోత్రాలు. మరణమును జయించినావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా మమ్మల్ని ప్రభా ఒక ప్రయోజనకరముగా మార్చుటక ప్రభా, మమ్మల్ని ప్రభా ఒక ప్రయోజనకరమైన మేలుగా చేయుటక ప్రభా నీవు ప్రభా హింసించబడినవు, దూషించబడినవు ప్రభా, వెక్కిరించబడినవు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ దినమున ప్రభా ఎందరైతే ప్రభా వెక్కిరించబడుచున్నారు, దూషించబడుచున్నారు, అవమానించబడుచున్నారు ప్రభా అటువంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. వారి జీవితాలను ప్రభా మీరు ప్రభా ఒక ప్రభా మూల రాతిగా చేయండి ప్రభా. ఒక పునాది రాళ్ళ వలె వారిని మీరు దర్శించండి ప్రభా. వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ క్షణమున వారిని మీరు ప్రభా దర్శించి ప్రభా వారి జీవితాలలో ప్రభా అయ్యా యేసయ్య అపజయాల నుంచి జయమైన మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా. జయమైన పరిస్థితుల నుంచి మీరు నడిపించండి ప్రభా. అయ్యా యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీరే ప్రభా బిడలతో మాట్లాడి ప్రభా, మీరే ప్రభా బిడలను దర్శించండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎందరైతే ప్రభా చెడుతనముతో ప్రభా వారి గమ్యాలను ప్రభా వారు ప్రభా పాడు చేసుకున్నారు ప్రభా అయ్యా యేసయ్య శ్రమ పొందుతూ ఉంటారు ప్రభా. అటువంటి బిడల గురించి ప్రార్థిస్తున్న ప్రభా వారి చెడు నడతను ప్రభా మీరు బాగు చేయండి ప్రభా. అయ్యా యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. వారి శరీరములను వారి ఆత్మల్ని ప్రభా పాడు చేసుకొంటున్నారు ప్రభా దుర్వ్యసనముల చేత. ఆ బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. వారి దుర్వ్యసనముల నుంచి వారిని విడిపింపును దయచేయండి ప్రభా. వారికి నెమ్మదిని కలుగు చేయండి ప్రభా. విలువ లేని వారికి విలువనివ్వండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దిన మనం ప్రార్థించిన ప్రతి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా ఇంకను నిన్ను ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఈ సమయంలో ప్రభా ఎందరైతే ప్రభా యేసయ్య నీకు
స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా నిన్ను ప్రభా నీతో మాట్లాడాలి నిన్ను ప్రభా. అయ్యా యేసయ్య విశ్వాసంతో ప్రభా నిన్ను గురించి స్తుతించాలి అని ఆశపడుచున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరితో ప్రభా నీవు మాట్లాడండి ప్రభా. వారి అవసరతలను నీవు తీర్చండి ప్రభా. వారికి ప్రభా మేలైన పరిస్థితులు మీరు కలుగు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. వారు ప్రభా అయ్యా యేసయ్య వారికి కలిగి ఉన్నటువంటి ప్రభా యేసయ్య అస్వస్థతను ప్రభా అయ్యా యేసయ్య నువ్వు మరణించి ప్రభ గాయములు పొంది ప్రభ తిరిగి లేచి ప్రభ గొప్ప జీవమును పునరుద్ధాన శక్తిని నువ్వు ధరింపచేసినావు కదా ప్రభ. అలాంటి జీవమును వారిలో నింపండి ప్రభ యేసయ్య. వారికి ప్రభ గొప్ప స్వస్థతను నీవు కలిగి చేయండి ప్రభ. స్వస్థతకరమైన దీవెనలు వారిలో నింపండి ప్రభ. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభ. ఆ బిడ్డలు మీరు దర్శించండి ప్రభ. ఆ బిడ్డలతో ప్రభ మీరు ప్రభ అయ్యా యేసయ్య వారి చేయి పట్టి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంకను ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ క్షణమంది దినమంది రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ప్రతిదీ కూడా ప్రభా యేసయ్య వారి మేలుకై జరిగే కృపను సమకూడి జరుగుచున్నవని ప్రభా. వారి తలంచే కృపను దయచేయండి ప్రభా. అయ్యో దేవా వారి ప్రభా కీడును అనుభవిస్తున్నారేమో కానీ ప్రభా వారి జీవితంలో ప్రభా అయ్యా మేలైన పరిస్థితులు మీరు జరిగించండి ప్రభా. వారి జీవితంలో ప్రభా మేలైన స్థితిగతులు వారికి ఇవ్వండి ప్రభా. మేలుని వారి జీవితంలో కలుగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారిని మీరు దర్శించండి ప్రభా. వారిని మీరు సందర్శించండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడి ప్రభా. బిడ్డలు మీరు దర్శించి ప్రభా ఈ క్షణమందు ప్రభా వారు ప్రభా నిన్ను తెలుసుకునే స్థితిగతులను ఆ బిడ్డలకి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభా నీ బిడ్డల ప్రభా ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా నువ్వు చేయి విడనాడిన వాడివి కాదు ప్రభా. వారిని ప్రభా అయ్యా కనురెప్పవలే ప్రభా యేసయ్య సంరక్షిస్తూ ఉంచిన దేవుడు ప్రభా. అయ్యా వారి జీవితంలో ప్రభా దేనిని గురించి చింతించక, దేనిని గురించి దుఃఖపడక, దేనిని గురించి బాధపడక ప్రభా వారి జీవితంలో ప్రభా క్రీస్తును కలిగి ఉండి ప్రభా క్రీస్తు ద్వారా ప్రభా ఎల్లప్పుడూ ప్రభా సంతోషించే మార్గాన్ని వారికి దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్య మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభా. ఈ ప్రార్థన అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉండి ప్రతి సమస్య నుంచి మీరు విడిపించి ప్రభా ఈ ప్రార్థనలో గొప్ప జయమును శక్తిని దయచేయమని ప్రభా నీ బిడ్డలతో నీవు మాట్లాడినందుకు వందనాలు తెలియచేసుకుంటూ ప్రభా యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ లైవ్ని చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క సమస్య కూడా మీకు విడుదలవుతుందని నమ్ముచున్నాను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.